అందరికి నమస్కారం తెలియజేస్తున్నా. లక్ష్మణ్ రెడ్డి అన్న 10 డిబేట్లు పిలిస్తే నవ్వుకుంటా ఉండొచ్చు ఏదైనా బాధలు ఉన్నప్పుడు. అన్న నువ్వు మాట్లాడే పద్ది బాగా నవ్వు వస్తుందన్న. ముందుగా నేను చెప్తున్నా, ఏ పార్టీలో ఎవరున్నా సరే మనం సమాజంలో బతుకుతున్నాం, అడవుల్లో బతకట్లేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి, అంటే నేను బీజేపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్, మా పార్టీ ఆ పార్టీకి వ్యతిరేకం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకనంటే ఇవాళ బెనిఫిట్ షో పేర్లతో చెప్పి వాళ్ళని అభిమానించే అభిమానుల్ని సినిమా థియేటర్లకు తీసుకురావడమే కాకుండా ఇలాంటి సంఘటనలు, ఎందుకంటే బెనిఫిట్ షో వేయడం అనేది కరెక్టే కాదనేది నా ఉద్దేశం సార్. నేను గతంలో ఒక 11-12 సంవత్సరాల ముందు నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది లోకంగా. నేను బెనిఫిట్ షోలు నిర్వహించకూడదు, ఎందుకంటే అర్ధరాత్రులు ర్యాలీలు చేసి నానా అల్లర్లు చేసి పక్కన వాళ్ళకి నిద్ర లేకుండా చేసి వీళ్ళ రకరకాలుగా, ఎందుకంటే బెనిఫిట్ షోకి బ్యానర్లు కట్టే విషయంలో గతంలో చాలా సంఘటనలు చూసాం వర్మ గారు. మనం కరెంట్ షాకులు తగిలి, కరెంట్ తీగలకు తెలియక నైట్ కరెంట్ షాకులు తగిలి అభిమానులు చనిపోయిన రోజులు చాలా కోకొల్లగా ఉన్నాయి. అలాంటి అభిమానుల దగ్గర కూడా హీరోలు వెళ్ళి ఏ రోజున వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటే హీరోలు అందరినీ నేను విమర్శించట్లేదు, కానీ హీరోయిజం అనేది సమాజానికి కూడా ఉపయోగపడాలని, ఓన్లీ యాక్టింగ్ చేసి వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే విధంగానే చూడకూడదని ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సార్, మామూలుగా బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ పెట్టి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాన్ పెట్టి ఆక్సిజన్ కూడా సప్లై చేయడం జరిగింది. అలాంటివి చేయాలి. కానీ హీరోయిజం అంటే ఇప్పుడు అర్ధరాత్రి ఈయన వెళ్ళటం వల్ల 2 ప్రాణాల పరిస్థితిలో ఉన్నది. ఒక ఆయన చనిపోయింది, ఒక అమ్మాయి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు సీరియస్ గా. ఇవాళ 10 రోజులు గడుస్తుంది. ఇలాంటి వాళ్ళని లక్ష్మణ్ రెడ్డి గారు మీరు తర్వాత మాట్లాడతారు. లక్ష్మణ్ రెడ్డి కాదు రెడ్డి, ఆయన మీరు అందరినీ రెడ్డి చేసికండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి మానవత్వం అనేది ఉంటే అల్లు అర్జున్ అనే వ్యక్తికి ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి. పరామర్శించకుండా నీతి కవులు చెప్తూ మీడియా ముందులో లేకపోతే ట్విట్టర్లోనో కవులు చెప్తాం కాదు లక్ష్మణ్ గారు. ముందుగా మీకు కూడా గమనించండి. నేను చెప్పేది అంటే ఎవరైనా మానవత్వంతో మాట్లాడాలి. ఇవాళ ఆ కుటుంబాన్ని 25 లక్షలు ఇచ్చి తూతూ మంత్రంగా తుడిచేస్తారా? 25 లక్షలుగా ప్రాణం తీసుకురాగలరా? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి యాక్సెప్ట్ చెప్తున్నా ఈ డిబేట్ తరఫున. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా, ఎందుకంటే ఇవాళ హీరోలకి అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ మా ప్రాంతాల్లో కాదు ఎక్కువ. ఇవాళ 90 మంది రిచ్, 100 మందిలో 90 మంది లేబర్ ఉంటే రిచ్ పీపుల్ ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఆ 10 మంది 2000 పెట్టైన టికెట్ కొనగలరు. ఇవాళ 2 రోజులు 3 రోజులు చేసి 1000-1500 పెట్టి టికెట్లు కొనుక్కునే వాళ్ళ హీరోలు చూడలేకపోతే అదో పిచ్చి. ఫస్ట్ మనం చూడలేకపోయాం మన హీరోలు అనేది. మేము కూడా ఆ అభిమానుల నుంచి వచ్చాం కాబట్టి నాకు ఆ బాధలు నేను తెలుసు కాబట్టి నేను చెప్తున్నా సార్ వర్మ గారు. అలాంటి పిచ్చిలో ఉండి 4 రోజులు 3 రోజులు పూలు చేసుకుని అవి కూడగట్టుకుని వెళ్ళి ఒక రోజు సినిమా చూసి రావటం, ఒక 5 రోజులు డబ్బులతో బ్యానర్లు కట్టడం, ఇలాంటి పరిస్థితులు ఉన్న అభిమానుల్ని కనీసం అభిమానులుగా గుర్తించడం కానీ, అభిమానుల్ని ఆదరించడం కానీ, అభిమానులకి ఫోటోలు ఇవ్వడం కానీ, కనీసం ఫోటోలు కూడా ఇవ్వని పురుగుల్లాగా కొంతమంది హీరోలు ఇవాళ చూస్తున్నారు. అలాంటి హీరోల కోసం ఇవాళ ఈ డిబేట్లో లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన బుజ్జి ఆయన లక్ష్మణ్ రెడ్డి కాదండి. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అల్లు అర్జున్ అనే అతను సమాజం కోసం ఏమైనా చేశాడా? సమాజం కోసం తెలిసినట్టు మీకు ఏమైనా తెలుసా? అంటే మీకు ఎమ్మెల్యే గెలవడానికి ఒక రోజు వచ్చి ప్రచారం చేస్తే ఎవడైనా మంచోడేనా అండి? అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ రెడ్డి గారు ఇంకోటి మాట్లాడుతూ మీరు పవన్ కళ్యాణ్ గారు జోకర్ అనే పదం వాడారు, అది వెనక్కి తీసుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. ఇంకోటి కాకినాడ షిఫ్ట్ వేసి అది అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారా చేయలేదనేది గమనించాలి మీరు ముందుగా. అర్థమవుతుందా? ఆయన చేయమన్నది రేషన్ బియ్యాన్ని. రేషన్ బియ్యం సీజ్ అయిందా లేదా, రేషన్ బియ్యం ఆ షిప్లో నుంచి బయటకు వచ్చినాయా రాలేదా, అదోటి గమనించాలి. అది కాకుండా మీ గవర్నమెంట్లో ఉన్న డిప్యూటీ సీఎం ఎవరైనా సరే మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రజల వద్దరికి వెళ్ళి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇలాగ పరిహేతం చేసి అలా సమస్యలు తెలుసుకున్న ఒక్క డిప్యూటీ సీఎం పేరు అని మీరు చెప్పగలరా? మీ గవర్నమెంట్ లో 4 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, చేయలేకపోయారు. అది కాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద అంత ఆకాశ మీరు ఎలా చెప్తున్నారు? జనసేన పార్టీలోకి రారని ఏమన్నా నమ్మకం ఉందా? మీ నాయకులందరూ ఆల్రెడీ ఒక ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ క్యూలో ఉన్నాడు, ఇంకో ఉప ముఖ్యమంత్రి కూడా రావడానికి లైన్ లో ఉన్నారు. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డిని ఆపుకోండి, ముందు రాకుండా వేరే పార్టీలోకి. అంటే కాంగ్రెస్ లో విలీనం అంటున్నారు, అది చూసుకోండి. అంతేగాని సింగిల్ డిబేట్లు మీరు ఏమన్నా జ్యోతిష్యం చెప్తున్నారా అండి కొంపదీసి?
జ్యోతిష్యం ఏమన్నా తెలుసా మీకు? 2000 వచ్చే ఎలక్షన్ లో సింగిల్ ఓకే, ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి, వెయిట్. ఎలక్షన్ కీర్తన గారు, ఎలక్షన్ టైంలో మనం చెప్పండి చూసుకున్నాం. వర్మ గారు. కీర్తన గారు రెస్పాండ్. లక్ష్మణ్ గారు చాలా అంశాలు ఎత్తారు. ఎందుకు అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట? పచ్చగామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట సార్. అట్లా ఈయనకి 70 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు లేక ప్రసవాలకు ఇబ్బంది అయ్యి ప్రాణాలకు చెలగాటమాడే ప్రాంతాల్లో